ఏందంట, వీళ్ళు కాముగుంటే రాళ్ళు సైతం కేకలేస్తాయంట. ఇప్పుడు పైనుంచి పడేది ఏందయ్యి పిడుగులు చదువుతూ ఉంటారు, మనకు తెలియదు, నేను ఎప్పుడు చూడలేదు. కానీ బంగారపు శీలనో లేకపోతే ఏదో ఇనపదో అని చెబుతారు. పైనుంచి ఒకటి దూసుకుంటూ భూమిలోకి వెళ్ళిద్దని పిడుగు పడితే. అది మనుషుల మీద పడితే ఇంకేమన్నా ఉందా చూడండి. అలాంటి ఈ రాళ్ళు సైతం కేకలేస్తాయని చెప్పాడు దేవుడు. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు ఏమి ఇచ్చినా, ఏమి ఇకపోయినా, ఏమీ లేకపోయినా దేవుడు ఇవ్వాల్సినవన్నీ ఇస్తాడు. కాకపోతే నీ హృదయం చూస్తాడు. నీవు ఏ రీతిలో దేవుని మందిరానికి వస్తున్నావు. ఇష్టంగా వస్తున్నావా, అయిష్టంగా వస్తున్నావా, జనాల కోసం వస్తున్నావా, లేకపోతే నేను నా ప్రభుని ఆరాధించాలని వస్తున్నావా, అది నీకై నువ్వు పరీక్షించుకో. ఇక్కడ దీంతో నేను పోల్చాను. దేంతో? ఇష్టమైంది ఇచ్చాడు, ఏబేల అర్పణగా దేవుడు అంగీకరించాడు. నువ్వు ఇష్టంగా వస్తే నీ కోరిక యావత్తు ఆయన సిద్ధింపు చేస్తాడు. నీ ఆలోచన యావత్తు సిద్ధింపు చేస్తాడు. నీ కష్టాలన్నిటిని కూడా తీరుస్తాడు. నీ బాధలన్నిటిని కూడా తీరుస్తాడు. నీ ఇబ్బందులన్నిటిని కూడా తీస్తాడు. నీ అవమానాలన్నిటిని కూడా తీసివేస్తాడు. నీ నిందలన్నిటి కూడా తీసివేస్తాడు. నీ అప్పులన్నీ తీసివేస్తాడు. నీ అనారోగ్య పరిస్థితి అంతని తీసివేస్తాడు. నిన్ను మారుస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను పడిపోయి ఉన్న స్థితిలో లేవనెత్తుతాడు, ఉన్నతమైన స్థితిలోకి నిన్ను నిలబెడతాడు. ఆయనకు అసాధ్యమైంది ఈ భూమి మీద ఏది లేదు. మాటతో సమస్తాన్ని కలుగు చేసినటువంటి దేవుడు నిన్ను బాగు చేయలేడా, నిన్ను లేవనెత్తలేడా, నిన్ను ఆశీర్వదించలేడా? అన్నీ చేయగలిగినటువంటి సజీవుడు ఆయన మన యేసయ్య. హల్లెలూయా. మరి నువ్వు ఆలోచన చేసుకో. ఇష్టముగా నువ్వు చేస్తే చక్కగా ఆనందిస్తావు, చక్కగా దీవించబడతావు. అయిష్టంగా నువ్వు చేసావంటే ఎక్కడేసినది అక్కడే ఉండిపోయిద్ది, ఎక్కడేసింది అక్కడే ఉండిపోయిద్ది. నువ్వే ఆలోచన చేసుకో. ఈ ఉదయకాలం మన కొరకు ఆయన కుమారుడిగా పుట్టడానికి కారణం ఈ మాట నీకు తెలియపరచడానికి. నీకు ఒక రాజ్యం ఉన్నది, ఒక నరకం ఉన్నది. నిన్ను రాజ్యములో, ఆ పరలోక రాజ్యంలో నిన్ను చేర్చడానికి ఆయన నీకు తెలియపరచడానికి కుమారుడిగా వచ్చాడు. వన్స్ నువ్వు కానీ ఇష్టంగా ఉంటే పరలోకానికి వెళ్తావు, ఇష్టంగా లేకపోతే నరకానికి వెళ్తావు. నువ్వే తేల్చుకో. ఈ ఉదయకాలం దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్.